దేశంలో ఎక్కడ చూసినా రామనామ జపం మారుమోగుతోంది. అందరూ అయోధ్యలో నిర్మించిన శ్రీరాముడి మందిరం గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్టను కన్నులారా చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రతి హిందువు ఎన్నో ఏళ్ల కల ఇది. రామయ్య పుట్టిన నేలలో ఆయనకు మంచి గుడి కట్టాలి, ఆయన్ని కొలుచుకోవాలన్న కల నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. అందుకే ఈ రామాలయాన్ని 1000 ఏళ్లు నిలబడేలా పకడ్బందీగా నిర్మించారు. మనం ఏ ఇంటిని కట్టుకున్నా, ఇంకేదైనా కట్టడమైనా దాని నిర్మాణానికి ఇనుము, సిమెంటు తప్పనిసరిగా వాడతాం. కానీ అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో ఎలాంటి సిమెంటు, ఇనుము, ఉక్కు లేకుండా నిర్మిస్తున్నారు. నగర నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. రాతితోనే అద్భుతమైన శిల్పాలు చెక్కి ఆలయాన్ని తీర్చిదిద్దారు. భూకంపాలను కూడా తట్టుకునేలా శ్రీరామ మందిరంను నిర్మించారు. ఏ కట్టడమైనా ఇనుముతో కడితే అది కొన్నేళ్లకు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు మొత్తానికి ఆ కట్టడం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే అయోధ్య రామ మందిరానికి ఇనుము వాడకుండా భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు. పురాతన నగర నిర్మాణ శైలిలో అనుసరించి కట్టారు ఈ ఆలయాన్ని. రాబోయే రోజుల్లో 1000 ఏళ్లైనా చెక్కు చెదరని రీతిలో చిరస్మరణీయంగా ఉండేలా రామాలయం నిర్మాణం జరిగింది. ఈ కట్టడం కోసం మొత్తం రాయిని ఉపయోగించారు. రామ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైన రాయిని ఉపయోగించారు. రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి గులాబీ రాయిని తెప్పించారు. ప్రత్యేక మెషిన్స్తో వాటిని కట్ చేయించి అద్భుతమైన కళాకృతులను చెక్కించారు. ఇతర కన్స్ట్రక్షన్ మెటీరియల్ కన్నా ఈ గులాబీ రాయి చాలా తేలికగా ఉంటుంది. ప్రతి ఒక్క రాయి జాగ్రత్తగా గాడి చేసి సిమెంటును కూడా ఉపయోగించకుండా నిర్మాణం చేపట్టడం విశేషం. ఈ రాయి భూకంపాలను కూడా తట్టుకొని నిలబడుతుంది. దాదాపు 1000 ఏళ్ల పాటు రామాలయానికి ఎలాంటి రిపేర్లు రావంటున్నారు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు. 1000 ఏళ్లు కాదు, 2500 ఏళ్ల పాటుకు చెక్కు చెదరకుండా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ గులాబీ రాయి అంతా దృఢంగా ఉంటుందని చెబుతున్నారు. రామ మందిర నిర్మాణానికి పునాది వేసే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయోధ్యలో భూసార పరీక్ష నిర్వహిస్తే అక్కడ భారీ కట్టడాలు నిర్మించేందుకు అనువుగా లేదని తేలింది. అడుగు భాగమంతా ఇసుకతో ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. దీంతో నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే, ఐఐటి ఢిల్లీ, గువాహతి, చెన్నై, రూర్కే, ముంబై, ఆల్ అండ్ టీంకి చెందిన నిపుణులు అంతా కలిసి దీనికో పరిష్కారం సూచించారు. పునాది వేయడానికి ముందు భూమి లోపల దాదాపు 14 మీటర్ల దాకా తవ్వి ఇసుకను పూర్తిగా తొలగించారు. పునాది కోసం రాళ్లని సిద్ధం చేసేందుకు రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ ఉపయోగించి 56 పొరలతో కాంక్రీట్ మిక్స్ తయారు చేసి వేశారు. ఇది రోజులు గడిచే కొద్దీ రాయిగా మారుతుంది. ఈ రాళ్ల మీదే ఆలయ పునాదిని నిర్మించారని శ్రీరామ జన్మభూమి ఆలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్య రామ మందిరం నగర నిర్మాణ శైలిలో నిర్మించారు. ఉత్తర భారతదేశంలోని హిందూ మతాలు నిర్మించే 3 శైలుల్లో ఇదొకటి. వింధ్య, హిమాలయ మధ్య ప్రాంతాల్లో ఈ నిర్మాణ శైలి దేవాలయాల్లో కనిపిస్తుంది. ఈ నిర్మాణ శైలిలో ఇనుము ఉపయోగించకపోవడం స్పెషాలిటీ. ఖజురహే ఆలయం, సోమనాథ్ ఆలయం, కొనార్క్లోని సూర్య దేవాలయం కూడా ఇలా నగర నిర్మాణ శైలిలో నిర్మించినవే. ఎంతో శ్రమకూర్చి అయోధ్యలో నిర్మించిన శ్రీరామ మందిరంలో ఆ సీతారామ చంద్రమూర్తిని మనము దర్శించుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.